राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू మై ఛానల్ మోహిత్ క్రియేషన్స్. సో ఫైనలీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డాన్ కళాకార్. సో యా మనమైతే ప్రస్తుతానికి లక్ష్మీ మిట్టి గణపతి వాళ్ళ షెడ్ కి వచ్చేసినాం. వెనకాలైతే చూసుకోవచ్చు పిల్లర్ నంబర్ 823 అట్ సైడ్ మెట్రో. సో అట్ సైడ్ నుంచి లోపల రాగానే అన్న వాళ్ళ షెడ్ అయితే ఉంది. లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ దొరికిపోతుంది. అండ్ అట్లా ఇక్కడ చూసుకోవచ్చు నా వెనకాల లక్ష్మీ మిట్టి గణేష్. సో లోపల పోదాం. చాలా ఐడల్స్ అయితే వేసినారు అన్న వాళ్ళు ఈసారి. సో ఏమేమి వెరైటీస్ రాబోతున్నాయి, చాలా మంది అయితే ఎక్సైటెడ్ ఉన్నారు. చూసుకోవచ్చు మొత్తం అయితే వర్క్స్ కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. నేను అయితే ఈ రోజు వచ్చేసరికి చూస్తే ఒక 50+ ఐడల్స్ అయితే రెడీ అయిపోయినాయి ప్రస్తుతానికి. సో అన్న రామ్ రామ్ జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ మోహిత్ జీ, ఎట్లా ఉన్నావు అన్న? మంచిగా ఉన్నారా? బాగుంది. సో చెప్పాలన్న ఈసారి ఏమేమి చేయబోతున్నారు? ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ మన హైదరాబాద్ లో ఫస్ట్ మీరే ఇప్పుడు స్టార్ట్ చేసింది. సో ఇంకా చెప్పాలి ఏమేమి చేస్తున్నారు ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ లో ఈసారి. లాస్ట్ టైం అయితే చాలా క్రేజీ అవుట్పుట్స్ వచ్చినాయి. అవునవును, అంటే మట్టికి ఒక మంచి డిమాండే ఉంటది ఈకో ఫ్రెండ్లీ గణేష్ కాబట్టి. సో ఖైరతాబాద్ గణేష్ కూడా ఈకో ఫ్రెండ్లీ గణేషే. అవును. సో దాన్ని బట్టి కొంచెం మంది ప్రత్యేకంగా వచ్చి మన దగ్గర తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే అన్న, ఒకసారి కొన్ని అవుట్పుట్స్ కూడా చూసుకుందామా? ఏమేమి హైట్ లో చేస్తున్నారు అన్న ఈసారి విగ్రహాలు? ఇప్పుడు అది 12 feet వరకు చేస్తాము. ఓకే, చిన్నవి కూడా చేస్తారు కదా అన్న మనం? చిన్న ఈ పెద్ద 6 feet నుంచి. ఓకే, ఈ గడ్డిలో అయితే 12 feet వరకు ఉంటాయి. ఓకే, సో నా బుకింగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా? అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి, బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఈ నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు ఎవరు వచ్చినా బుకింగ్ తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ మంత్ 10th వరకు బుకింగ్స్ ఇంకా నడుస్తున్నాయి. ఓకే అన్న, సో ఇంకా చెప్పాలన్న ఇంకేమేమి? లాస్ట్ టైం అయితే మొత్తం ఫైనల్ గా అయితే మన ఫేస్ కి అవుట్పుట్ చాలా మంచి ఇచ్చినారు. సో ఈసారి ఏమైనా ఇంకా కొత్తగా చేయబోతున్నారా ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్? అవును, అంతా ఈసారి కొంచెం అదో కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయని. ఫేస్ ఉడక బాంబే ఫేస్ పెట్టాలనే ఒక ప్లాన్ ఉంది. ఓకే, ఫేస్ ఉడక బాంబే స్టైల్లో రావడం జరుగుతుంది దాదాపుగా. ఓకే, సో మొత్తం అయితే ప్లానింగ్ చేస్తున్నారు. ఫేస్ కూడా ఈసారి బాంబే స్టైల్. సో యా ఇదైతే కొంచెం యూనిక్ అయితే యూనిక్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. సో అన్న ఒకసారి అయితే స్టార్టింగ్ నుంచి అన్ని విగ్రహాలు అయితే చూసుకుంటాం. ఇది శివుడు పార్వతి మధ్యలో గణేష్ కూర్చోవడం జరిగింది. ఎంత ఉంటుంది? 12 feet ఉంటుంది. 10 feet. ఓకే, 10 feet గణేష్. సో యా ముంగల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఓన్లీ గడ్డి పని అయింది. అండ్ యా నెక్స్ట్ అయితే ఇంకా మట్టి ఎన్ని లేయర్స్ వస్తాయని ఒక్కొక్క విగ్రహంకి? అంటే ఇప్పుడు జస్ట్ అట్లా గడ్డి పెట్టిండ్రు, తర్వాత ఇది ఫస్ట్ లేయర్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ లేయర్. అట్లా ఇంకా దాని మీద 3 లేయర్లు వస్తాయి అనమాట. ఓకే అన్న, పైన శివుడేనా? పైన అమ్మవారు. ఓకే, అమ్మవారు రాబోతున్నారు అట్లా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం అయితే ఎట్లుంది ముంగల్ ఐడల్. సో ఇంకా లోపల కూడా చూసుకుందాం. చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఐడల్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఈసారి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి మీద స్వామివారు అయితే సవారీ చేస్తున్నట్టు. సో రామ్జీ రూపంలో స్వామి రాబోతున్నారు. ఆంజనేయ స్వామి ఇట్లా వెళ్తున్నట్టుంది. ఓకే, ఓకే, చాలా వరకు లాస్ట్ ఇయర్స్ కు చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. కొత్త మోడల్ ఎవ్రీ ఇయర్ చేంజ్, ఎందుకంటే హ్యాండ్ మేకింగ్ కాబట్టి. అవును, మొత్తం శివుని తరఫులో ఎక్కువ ఈసారి గణేషులు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ చెప్పాలి ఏ రూపంలో స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు? ఇది అమ్మవారు అనమాట, తోడ మీద కూర్చోవడం, పైన శివుడు అనమాట. ఓకే, గట్లా. ఇది కూడా ఒక 8 feet ఉంటుంది. ఇది 9 feet అనమాట. ఈ లైన్ మొత్తం 9 feet. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బర్డ్స్. ఓకే, బర్డ్స్ రాబోతున్నాయి ఇక్కడ. సో ఇంకా చూద్దాం ముంగల. ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్న రామ్జీయా? ఏం లేదు, రామ్జీ కాదు, జస్ట్ అమ్మవారి మీదనే అట్లా కూర్చోవడం జరిగింది. ఇక్కడ డోర్ కొడుతున్నట్టు. ఓకే, నైస్. ఉప్పు కూడా డిఫరెంట్ అనమాట. ఓకే, ఓకే, నైస్. ఇప్పుడు గణేష్ బాంబే స్టైల్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటది. సో అన్న లాస్ట్ టైం కూడా మీరు బిల్డ్ క్వాలిటీ గురించి చాలా చెప్పినారు. సో ఈసారి కూడా ఎట్లా బిల్డ్ హెవీ స్టాండర్డ్ ఉంటది అనమాట. ఎంత దూరం అయినా ఏం కాదు. ఎంత స్టాండర్డ్ అంటే పిఓపి కన్నా స్టాండర్డ్ ఉంటది. అందరు మట్టి కదా పోతుంది కదా అనే ఫీలింగ్ ఉండదు. అలాంటిది ఏం లేదు, మంచి టెక్నాలజీతో స్టాండర్డ్ గా చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కడప, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్ర ఇట్లా చాలా దూరం వెళ్తున్నాయి అనమాట. సో ఈ సంవత్సరం అక్కడ నుంచి వస్తాం. మనకి ఏ కంప్లైంట్స్ ఎప్పుడు రావు? ఎప్పుడు కంప్లైంట్స్ ఉండదు. ఓకే, మంచి డిమాండ్ గానీ మన మార్కెట్ లో మంచి నేమ్ అనమాట. అంటే క్వాలిటీ చేయగలుగుతాం. ఫినిషింగ్ కూడా నెంబర్ 1 ఫినిషింగ్ వస్తుంది. సో చాలా రోజుల నుంచి నేను కూడా ప్లాన్ చేస్తున్నా. సో ఫైనల్ ఈ రోజు అయితే వీడియో తీసుకోవడం జరిగింది. అవునవును అన్న, ఇది కూడా స్వామివారి చాలా హైట్ అనిపిస్తుంది. త్రిశూలము అది 9 feet అనమాట. 10 feet త్రిశూలంతో ఉంటది, కానీ 9 feet ఇవ్వడం జరుగుతుంది. ఓకే అన్న, సో ఇక్కడ ఎలుకకైతే మీరు మనిషి రూపంలో ఎలుకని తీసుకొని వచ్చారు. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎలుక గణేష్ మోస్తున్నట్టు. అవును, ఇది ప్రత్యేకంగా ఇట్లా చేయడం జరిగింది అన్నమాట. సో అన్న నాకు ఫేస్ గురించి చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. నాకు ఎట్లా అంటే ఇంకా ఫేస్ ఫైనల్ ముంబై స్టైల్ అంటున్నారు మీరు. బాంబే ఫేస్ తీసుకురావాలనేది ఒకటి ప్లాన్. దాదాపుగా అంటే కలకత్తా స్టైల్ లో కాకుండా కొంచెం మన హైదరాబాద్ యూనిక్ లో తీసుకోవాలనేది ఆలోచన ఉంది.
ఓకే. చూడాలి మరి సో మీరైతే ట్రై మీ సైడ్ నుంచి 100% ట్రై అయితే చేస్తున్నాం. చేస్తున్నారు. కొత్త ఎవ్రీ ఇయర్ కొత్త చేంజ్ correct. తీసుకురావడం జరుగుతుంది. ఈ అవును. రోడ్డుకు అదే విధంగా చేంజ్ తీసుకురావాలనే ఆలోచన. టైగర్ మీద Okay. గణేష్ సవార్ చేస్తున్నట్టు టైగర్ మేము కూడా సేమ్ బాంబేవి హ్యాడ్ లీలావాడి స్టాండింగ్ అట్లా ఇట్లా చేస్తున్నట్టు మేము కూడా అట్లా చేయడం జరిగింది అన్నమాట చాలా కొన్ని వరకు. సో చాలా మంచిగా అయితే ఉన్నాయి విగ్రహాలు, డిఫరెంట్. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్ పోస్టర్స్ అయితే రాబోతున్నాయి మరి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఓకే అన్న, ప్రత్యేకంగా ఉంటాయి. ఓకే. ఈసారి క్లాత్ సిస్టమ్ ఉడక వేరే ఉంటది. అంతలో మనం చూసుకుందాం. డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అన్న ఎన్ని ఐడల్స్ రెడీ అయిపోయినాయి ప్రస్తుతానికి ఇప్పుడు? ఎన్ని ఐడల్స్ రెడీ? దాదాపుగా ఒక 75 అయిపోయినాయి. ఓకే. సో టిల్ నౌ 75 ఐడల్స్ రెడీ అయిపోయినాయి. అంటే నేను 50 అయిపోయిన వీడియో స్టార్టింగ్ లా, బట్ 75 ఐడల్స్ రెడీ అయిపోయినాయి. అండ్ అందులో అన్న ఇది ఈ ఐడల్ గురించి చెప్పాలి. ఎలుక మీద స్వామివారు. ఓకే, స్వామివారు కూర్చున్నారు. సో ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు. ప్రస్తుతానికి అయితే కవర్ అయితే చేసినారు, కానీ స్వామివారి బ్యాక్ గ్రౌండ్ అయితే సూర్యప్రభ ఫైరింగ్ టైప్ అన్నమాట. సో యా చూసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఎకో ఫ్రెండ్లీ దాంట్లో దగుడు సెట్ మోడల్ అయితే మేము ముంగల్ కనిపిస్తుంది. ఈ హైట్ లాగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఇది కూడా హైట్ ఒక 6 feet ఉంటాయి కదా, 7 feet వరకు వస్తుంది. 6 to 7 feet ఉంటుంది అంట ఓవరాల్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా లోపల కూడా చూసుకున్నాం. నాకైతే పర్సనల్ గా ఒక ఐడియా అయితే చాలా నచ్చింది. సో చూపించాలన్న ఆంజనేయ స్వామి మీద స్వామివారు అయితే విరాజమైన ఉన్నారు. సో దీని గురించి చెప్పాలని ఐడియా ఎట్లా చాలా మంచి అనిపిస్తుంది. పర్సనల్ గా చాలా నచ్చింది ఇది. సో ఇది ఇంకా అవైలబుల్ ఉందా, బుక్ అయిపోయిందా? ఇది ఇంకా అవైలబుల్ ఉంది, ఇంకా కాలేదు. సో చాలా మంది హీనుకి ఈ సంవత్సరం ఇది జర డిఫరెంట్ గా అనిపిస్తుంది. అవును, చాలా మంచి ఇదే స్టాండర్డ్ లో ఇంకా పెద్దదిగా చేయడం జరుగుతుంది. ఓకే, దీనికన్నా పెద్ద కూడా చేస్తున్నారు. ఎంత ఉంటదన్న దాని హైట్? 12 feet లో ఉంటది. ఓకే, 12 feet. అది ఆర్డర్ కూడా ఉంది. ఓకే, అది చేయడం జరుగుతుంది. టార్టాయిస్ మీద టార్టాయిస్ ఏంటంటే స్పెషల్ ఇట్లా అవుతుంది అనమాట. సో టార్టాయిస్ మీద అయితే స్వామివారు కూర్చొని టార్టాయిస్ ఏంటంటే మూమెంట్. ఓకే, సో ఇక్కడ మూమెంట్ కూడా ఉంది. ఇక్కడ మూమెంట్ కూడా ఉంటది అనమాట. సో టార్టాయిస్ కి అయితే హెడ్ కి మూమెంట్ కూడా ఉంది. ఇక్కడ మూమెంట్ కూడా ఇస్తారు. సో అన్న ఓవరాల్ ఎన్ని ఐడల్స్ చేయబోతున్నారు ఈసారి? 120 వరకు చేయడం జరుగుతుంది. 120 వరకు. సో ఇదే మెయిన్ షెడ్ అన్న ఈసారి మొత్తం ఇక్కడనే మొత్తం. అక్కడ ఎంత ముందుకు ఫ్రంట్ సైడ్ ఉండే డంపింగ్ యార్డ్ పక్కల, ఇప్పుడు డంపింగ్ యార్డ్ కాకుండా బగాయత్ రోడ్ల మీద మెయిన్ రోడ్ మీదనే మెయిన్ రోడ్ 823 పిల్లర్ నెంబర్ నుంచి చూస్తే మన సెడ్ కనబడుతుంది. సో బాగా కూడా చాలా మంచి అనిపిస్తుంది నాకైతే. సో అన్న ఇంకా ముంగల్ చూసుకుందాం ఒకసారి. సో ఇంకా అన్న నెక్స్ట్ ఎపిసోడ్ ఇలా ఏమేమి కొత్తగా కనిపించబోతున్నాయి మనకు? సో ఈ ఎపిసోడ్ లో అయితే మనం ఐడల్స్ అయితే చూసుకున్నాం. బేసికలీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. బుకింగ్స్ అన్న వాళ్ళు తీసుకుంటున్నారు. సో తొందరగా అన్న వాళ్ళు అయితే కాల్ చేసి పోతే మీరైతే విగ్రహాలు బుక్ చేసుకోవచ్చు. 823 పిల్లర్ నెంబర్ కదా? 823 పిల్లర్ నెంబర్ నాగోల్ మెట్రో స్టేషన్ కింది నుంచి కొంచెం ఉప్పల్ నుంచి వస్తే, నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే సో 823 పిల్లర్ నెంబర్. ఇంకా క్లారిటీ కోసం ఇంకైతే లొకేషన్ కూడా పెట్టిస్తే అట్లా అన్న నంబర్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అన్నని. ఇన్ని వెరైటీస్ లో ఎకో ఫ్రెండ్లీ దాంట్లో అయితే మీకు ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి. నార్మల్ దాంట్లో అయితే మనకు ఓకే, బట్ యా ఇంకా చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు అయితే పడవ మీద. సో 2 sides మనకి ఎలుకలు దాన్ని నడిపినట్టయితే ఓవరాల్ అవుట్పుట్ ఉంది ఇది. అండ్ యా ఇట్ సైడ్ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో శివుడు. సో దీని మీద ఇంకేమైనా రాబోతుందన్న? శివుడు రూపంలో. ఓకే, శివుడు రూపంలో స్వామివారు అయితే రాబోతున్నారంట. సో చాలా మంచిగా ఉందన్న ఈ అవుట్పుట్ కూడా. అండ్ యా ముంగల్ కూడా ఇంకో ఒక లైన్ లో అయితే మనం స్టార్టింగ్ లైన్ ఇంకోటి ఉంది, అది కూడా ఒకసారి చూసుకుందాం. అండ్ యా వన్ మోర్ థింగ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2 tigers అనమాట. స్వామివారు అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు ఇక్కడ. ఇంకా ముంగల్ చూసుకుందాం ఒకసారి నెక్స్ట్ లైన్. ఓకే, ఈ రామ్ మందిర్ కూడా చేయడం జరిగింది. ఓకే, రామ్ మందిర్ కూడా చేస్తున్నారా ఈసారి? సో అది ఎట్లా రాబోతున్నా, ఎంత హైట్ ఉంటది? బాలరాముడు చేయడం జరిగింది అన్నమాట. సేమ్ 6 feet సైడ్ బ్యాక్ సైడ్. సో అది కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. రామ్ మందిర్ కాన్సెప్ట్ అంట ఇంకో ఐడల్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంది అన్న. స్కార్పియన్ మీద అన్న అయితే స్వామివారిని అయితే స్టాండింగ్ పొజిషన్ లో అయితే పెట్టినారు. సో ఇది చాలా డిఫరెంట్ ఉంది అన్న. చాలా డిఫరెంట్. కానీ యా చాలా మంచి రియల్ గా చూస్తే మంచిగా అనిపిస్తుంది ఓవరాల్ గా ఫైనల్ గా కూడా. సో ఇంకా రామ్ మందిర్ ఎక్కడ ఉంది అన్న కాన్సెప్ట్ చూపించాలి. రామ్ మందిర్ అక్కడ లోపలికి ఉంది. ఓకే, సో అది కూడా చూసుకున్నాం. అండ్ యా ఫ్రెండ్స్ ఇంకోటి చూసుకోవచ్చు. ఇక్కడ శివునికి అభిషేకం చేస్తున్నట్టు, శివునికి అభిషేకం చేస్తున్నట్టు కింద అయితే శివలింగం వచ్చింది, మీద స్వామివారు. ఇక్కడ అది ఇస్తారా అన్న చేతిలో? కుండ టైప్ పాలు పోస్తున్నాడు చూసుకోవచ్చు. త్రిశూలం కూడా వచ్చింది మీద. సో అన్న దీని హైట్ 10 feet ఉంటుందా? అంతే. బుకింగ్ మీద లేకపోతే 9 feet మీద హైట్. ఓకే, బుకింగ్స్ ఏమైనా అంటే కాలేదు. కొంతమంది ఆర్డర్ చూపిస్తే ఇట్లా చేయడం జరిగింది. ఓకే, సో చూపిస్తే బుకింగ్ మీద అయితే చేయడం జరిగిందంట. ఇది నరసింహస్వామి ఓకే చేతిలో పట్టుకొని పోతున్నట్టు. ఫ్రెండ్స్ ఇది కూడా డిఫరెంట్ ఉంది కొంచెం. నరసింహస్వామి స్వామివారిని అయితే తీసుకొని నడుస్తున్నట్టు అంటే అవుట్పుట్ వచ్చింది. సో నా బ్యాక్గ్రౌండ్ ఎట్లా రాబోతుంది దీనికి? ఇంకా అంతా జూలు వస్తుంది. సేమ్ నరసింహస్వామి నడుస్తున్నట్టు ఉంటది స్టైల్ ఇది. ఓకే, ఇది అదేమో స్నేక్స్ అన్నమాట.
సో చూసుకోవచ్చు అమ్మవారు గణేష్ అట్లా ఫన్ కూర్చొని, తీసి స్నేక్స్ అయితే ఉమ్, ఉన్నాయి 5 పడగల పాము బ్యాక్ సైడ్ లా ఫన్ తీసి ఉమ్, మొత్తం అయితే అండ్ ఓవరాల్ గా విష్ణు రూపంలో ఉమ్, రాబోతుంది ఐడల్ ఉమ్. లాస్ట్ కి. సో ఇంకా రామ్ మందిర్ అయితే అది అక్కడ ఉంది. మన రామ్లలా అయోధ్యలో ఎట్లున్నారో అదే విగ్రహం మనకైతే అన్న వాళ్ళకి ఇట్లా రిప్లికా చేసే ప్రయత్నం అయితే చేసినారు. ఇక్కడ కింద అయితే మొత్తం కొంచెం మట్టి. మట్టి ఉంది మొత్తం, కానీ మీకైతే జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడనేమో రథ, ఈ రామ మందిర్ ఏమో అది వెనకాల బ్యాక్గ్రౌండ్ తో 10 ఫీట్ ఉంటది. ఓకే ఓ, విగ్రహం ఏమో 6 ఫీట్ ఉంటది. 6. సేమ్ రాముడు ఎట్లా ఉంటాడో అట్లా ఉంటది అనమాట. ఓకే సో ఓవరాల్ గా అయితే 10 ఫీట్స్ వస్తుంది. 10 ఫీట్స్ వస్తుంది. సో చాలా మంచిగా ఉందన్న ఈ కాన్సెప్ట్ కూడా. సో ఇంకొకటే చేస్తున్నారా అన్న ఈ కాన్సెప్ట్ లో ఇంకేమైనా చేస్తున్నారా విగ్రహాలు? ఇంకా చాలా ఉన్నాయి చేసేటి. అలా ఖాళీ ప్లేస్ ఉంది కదా. ఓకే సో ఇక్కడ ఇది కూడా side- చాలా బల్కీ కనిపిస్తుంది నా ఈ ఐడల్ కూడా. ఈ ఐడియాలు కూడా వెనకాల చాలా మొత్తం ట్రీ ఫారెస్ట్ కాన్సెప్ట్ లా. సో యా చూసుకోవచ్చు. రాధాకృష్ణుడు Okay. టైప్ కూర్చున్నట్టు, ఓకే ఓకే రాధాకృష్ణ రూపంలో అయితే కృష్ణ ఇక్కడ టైప్ లో ఉంటది అనమాట. స్వామివారు అయితే దర్శనం ఇవ్వబోతున్నారంట. సో ఇంకా అన్న చెప్పాలి చిన్న ఐడల్స్ కూడా ఒకసారి చూసుకుందాం అన్న. చిన్న ఐడీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, మొత్తం స్టాక్ తెచ్చి ఇట్లా ప్యాక్ చేసి పెట్టినాము. ఓకే ఓ చాలా ఒక 4-5 కంటైనర్ల మాల్ తీసుకురావడం జరిగింది. ఓకే ఎవరికైనా హోల్సేల్ అదే స్టాల్స్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఎవరైనా ఉన్నా కూడా హైదరాబాద్ లో అతి తక్కువగా మార్కెట్ లో మన ఈసారి రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మార్కెట్ ప్రైస్ కన్నా ఇక్కడ తక్కువ ఉంటుంది. మీకు ఓవరాల్ చూస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ట్రాన్స్పోర్టేషన్ మన మన తరపున తరఫు ఇవ్వడం నుంచి జరుగుతుంది. చిన్న గణేష్ లకు. ఓకే చిన్న చిన్న ఐడల్స్ చిన్న ఐడియాస్ అది చూసుకోవచ్చు. ఇంకా 20 తారీఖు ఐడల్స్ నుంచి అయితే ఉన్నాయి అన్న 20 తారీఖు నుంచి డిస్ప్లే స్టార్ట్ చేస్తా. 20th నుంచి. 20 తర్వాత డిస్ప్లే స్టార్ట్ అవుతుంది. ఓకే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సో నా చూడొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ అట్లయితే ఇంకో 10 days లో రాబోతుంది. 10 సో days నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే మనం చిన్న ఐడల్స్ కూడా మొత్తం అయితే కవర్ చేస్తాం. సో యా ముంగల్ చూసుకోవచ్చు శివలింగం ని స్వామివారు పట్టుకున్నట్టు. హైట్ ఎంత ఉంటుంది అన్న దీన్ని? ఇది 1.5 ఉంటది. 1.5 ఫీట్స్ ఓవరాల్ స్వామివారి ఇవాళ హైట్. చిన్న ఇప్పుడే స్టార్ట్ అయింది, ఓకే ఓకే ఇంకా టైం పడుతుంది. సో ఎన్ని మోడల్స్ ఉంటాయన్న మన దగ్గర? దాదాపు 150 మోడల్స్ ఉంటాయి. ఓకే ఓకే డిఫరెంట్ హైట్ లో, డిఫరెంట్ హైట్ లో. చిన్న దాని నుంచి పెద్ద 6 ఇంచ్ నుంచి దీంట్లో 4 ఫీట్ 5 ఫీట్ వరకు మట్టి విగ్రహాలు దొరుకుతుంది. సో యా ఫ్రెండ్స్ ఇదే డాన్ కళాకార్ వాళ్ళ దగ్గర ఓవరాల్ అప్డేట్. అన్న వాళ్ళ నంబర్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. సో నా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా వీడియో ముందు వ్యూవర్స్ కి? ఏం లేదు, ఇంకా 90 days ఉంది ఈ గణేష్ టైంకి. అయితే ఇక్కడ మోహిత్ మీ అందరికి కూడా యూట్యూబ్ ద్వారా పరిచయం దగ్గరికి చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరుకి మట్టి గణేష్ కావాలి, ఈకో ఫ్రెండ్లీ గణేష్ పూజించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాగోల్ మెట్రో స్టేషన్ 823 పిల్లర్ నెంబర్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయొచ్చు. లేదంటే బగాయత్ రోడ్డు 823 పిల్లర్ నుంచి చూస్తే ఒక 100 మీటర్ దూరంలోనే మన షెడ్ కనవడం జరుగుతుంది. సో 6 ఇంచ్ నుంచి 12 ఫీట్ వరకు అన్ని రకాల గణేష్లు మనకు దాదాపుగా ఒక 1000 గదాల లోపల మొత్తం కూడా ఒక 10-20 ఐడియల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకే అన్న. సో మీరైతే ఎప్పుడైనా అన్నకైతే ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో యా ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు ఏంటంటే వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. జై శ్రీరామ్.